బిగ్ బాస్ అంటే అదొక బ్రోతల్ హౌస్ అని ఎన్నో సార్లు కామెంట్లు చేసిండు కామ్రేడ్ సిపిఐ నారాయణ. అక్కడికి పోయినోళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని ఎడా పెడా వేసుకుంటాడు. ఆ టీవీ షో ఎప్పుడు మొదలైతే సిపిఐ నారాయణ టీవీలకు పేపర్లకు ఎక్కుతాడు. పడుసు పోరగాండ్లు పాడైపోతున్నారని చెప్తాడు. అట్లా చెప్పే నారాయణ ఇప్పుడు ఏమంటుండో ఇనుండ్రి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగార్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు అధికారులు. సిగ్గుడు అని కొంచెం అయినా ఓర్ని అంత మాట అన్నారేంది కామ్రేడ్? మంత్రులు సొంగగార్చుకుంటా తిరుగుడేంది? వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసే పనులుంటే ఆ అందాల పోటీలతోని తెలంగాణకు ఫాయిదా ఉండదు, ఉద్యోగాలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కారు చెప్తుంటే మీరేంది ఇట్లా అంటున్నారు? వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగల కూర్చు ఇన్నరా అందాల పోటీలతోనే అసలే లాభం లేదన్నట్టు చెప్తున్నాడు నారాయణ. కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కరకు రాని అందాల పోటీలు ఎందుకు అన్నట్టు తెలంగాణ సర్కార్ని అడుగుతున్నాడు. అంతేకాదు కోట్లు నీళ్ళ తిరగ ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలతోని ఏదన్నా అక్కరకు వచ్చే పని చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు. ఇదేం జరుగుతాయి? ఇది సొంగలు గార్చుకుంటా తిరుగుడేంది, రోత పనులు చేసుడేంది అన్నట్టు కోపం చేస్తున్నాడు నారాయణ. సరే సర్కారు చేస్తున్నది తప్పో కాదో తర్వాత చెప్పుకుందాం గాని, నారాయణ అన్న నువ్వు ఏమైనా పడుసు పిల్లల కార్యాల మీదనే ఉంటున్నదేందే నీ కన్ను? ఏమైనా ఎవరు ఎక్కడ సొల్లు గారుస్తున్నారు, ఎక్కడ రోత రొమాన్సులు జరుగుతున్నాయి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నావు కదా. మొన్నటిదాకా బిగ్ బాస్కు పోయే పడుసు పోరగాండ్ల మీద పడ్డావు, ఇప్పుడేమో మంత్రుల మీద పడ్డావు. మంత్రులు వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, సొల్లు గారుస్తున్నారా లేదా అనేది చూడకుండా చూసి చూడనట్టు ఉండరా అదే నారాయణన్న? మొత్తం నీకు ఆ ముచ్చట్లే కావాలి అన్నట్టు చేస్తున్నవేందే అన్నట్టు అడుగుతున్నారు కామ్రేడ్ నారాయణ గురించి తెలిసిన పబ్లిక్. ఇన్ని రోజులు తెలంగాణ మొత్తం తిరిగి ఇక్కడ అందాలు చూసి పరిశానైన అందగత్తలకు ఇప్పుడు అస్సలు ఘట్టం వచ్చింది. మన రాష్ట్రం అందాలు చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అందాలతోని పోటీ పడబోతున్నారు. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, అందంతో పాటు ఎవలకు మంచి మనసున్నది అనే పరీక్షలు మొదలైన ఇప్పుడే 72వ మిస్ వరల్డ్ ఎవలన్న దేలాలనంటే ఒకరు పోటీ పడే ఘట్టం షురువైంది. మంగళవారం నాడు హైదరాబాద్లో ఉన్న టీ హబ్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. నేనే అందరికంటే ఎక్కువ అందగత్తనంటే లేదు నేనే ముద్దుగుమని అన్నట్టు వాళ్ళ అందాన్ని చూపెట్టి మార్కులు కొట్టేసే పోటీలకు రిబ్బన కత్తిరిచ్చిండ్రు. ఈ పోటీలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ మనసులున్న ఆలోచనలు బయటికి చెప్తారు. వాళ్ళు చేసిన పనులు, చెయ్యబోయే పనులు, వాళ్ళకి ఏది ఇష్టము, ఎందుకు ఇష్టం చెప్పే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. 120కి ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మలను 2 గ్రూపుల కింద వేరు చేసి పోటీలు పెడుతున్నారు. 20వ తారీఖున అమెరికా, ఆఫ్రికా ఖండాల దేశాలను, 21వ తారీఖున ఆసియా, ఐరోపా ఖండాల దేశాలకు పోటీలు ఉంటాయి. ఈ పోటీలో బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే దాని మీద పోటీ ఉంటుంది. అంటే అందంతోని ఈ దునియాకు ఏం మేలు చేస్తారు, ఎట్లా చేస్తారు, స్వచ్ఛంద సంస్థలు నడుపుడు, సంఘాలు పెట్టి ఆడోళ్ళ శక్తిని ప్రపంచానికి తెలుపుడు అనే దాని మీద వాళ్ళ ఆలోచనలు వంచుకోవచ్చు అన్నట్టు. అట్లనే మెరుగైన సమాజం కోసం ఎట్లా పని చేస్తారనేది చెప్తారు అన్నట్టు. ఆ చెప్పుడు కూడా అందరికి నచ్చేటట్టు, మార్కులు వేసేటోళ్లను మెప్పించేటట్టు ఉండాలన్నట. ఆఖరికి అందమైన భామల తెలివితేటలు ఎట్లున్నాయి, తోటి మనుషులకు ఆపదొస్తే ఎట్లా ఆదుకుంటారు, జాలి గుణం ఎట్లున్నది, ఈ దునియా గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి అనే చాలా ముచ్చట్ల మీద ప్రశ్నలు అడుగుడు, దానికి చెప్పుడు అనేటివి ఉంటాయట. దాంట్లో ఎవరు మంచిగా చెప్తే, ఎవరు మంచి మనసు కలిగి ఉంటే వాళ్ళే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారట. అంటే మిస్ వరల్డ్ అనేది ఒక్క కనిపించే అందమే కాదు, కనిపించని అందం, అనుకువ, మాటకారితనం, మెప్పించే గుణం, జాలిపడేతనం, సమాజాన్ని ప్రేమించే గుణం, ఇట్లాంటి అన్నిటిని పరీక్షిస్తారన్నట్టు. మరి చూడాలి ఎవరు ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని నెత్తి మీద తెచ్చుకుంటారో.